హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ట్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు ఈ ఛానల్ చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే గనక వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటినీ కూడా అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు మనం Zee5 ప్రీమియం సబ్స్క్రిప్షన్ అంటే 1 ఇయర్కి 999 రూపీస్ ఉన్న ప్రీమియం సబ్స్క్రిప్షన్ని మనం ₹1 కూడా పే చేయకోకుండా ఫ్రీగా ఎలా పొందొచ్చు అనే చూద్దాం. దీనికోసం మనకి ఫ్లిప్కార్ట్లో ఒక ఆఫర్ అనేది ఉంది. ఆ ఆఫర్ని యూజ్ చేసుకుని మనం ఫ్రీగా అంటే మనం ₹1 కూడా పే చేయకుండానే ఫ్రీగా Zee5 ప్రీమియం సబ్స్క్రిప్షన్ని పొందొచ్చు. మీ మొబైల్లో ఫ్లిప్కార్ట్ యాప్ ఉంటే కనుక దాన్ని ఓపెన్ చేస్తే మెయిన్ స్క్రీన్ అనేది మీకు ఇలా వస్తుంది. ఒకవేళ ఇప్పటి వరకు మీ మొబైల్లో ఫ్లిప్కార్ట్ యాప్ లేకపోతే కనుక గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంది. ఆ లింక్ మీద క్లిక్ చేసినా కూడా ఈ యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. అక్కడ ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేస్తే కనుక ఈ యాప్ అనేది మీ మొబైల్లో డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయాక రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అయ్యాక లాగిన్ అయితే మీకు మెయిన్ స్క్రీన్ అనేది ఇలా వస్తుంది. ఆల్రెడీ చాలా మందికి ఫ్లిప్కార్ట్లో లాగిన్ అనేది ఉంటుంది కాబట్టి ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా లాగిన్ అవ్వాలి అనేది నేను ఇక్కడైతే చూపించట్లేదు. లాగిన్ అయ్యాక మెయిన్ స్క్రీన్ అనేది మనకి ఇలా వస్తుంది. ఇక్కడ కింద చూస్తే మనకి షాప్, సూపర్ కాయిన్, వీడియో, గేమ్స్ అని చెప్పి మనకి మొత్తం 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మనం ఫస్ట్ ఆప్షన్ అంటే షాప్ అని క్లిక్ చేస్తే కనుక మనం ఇక్కడ ఏదైనా అంటే ఫ్లిప్కార్ట్లో ఏదైనా షాపింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే మనం సెకండ్ ఆప్షన్ సూపర్ కాయిన్ మీద క్లిక్ చేస్తే కనుక మన అకౌంట్లో ఎన్ని సూపర్ కాయిన్స్ ఉన్నాయి అనేది చూపిస్తుంది. ఈ సూపర్ కాయిన్స్ ఎర్న్ చేయడానికి మనకి ఫ్లిప్కార్ట్లో చాలా మెథడ్స్ అనేవి ఉన్నాయి. మనం ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేసిన ప్రతిసారి కూడా మన అకౌంట్లోకి కొన్ని సూపర్ కాయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ ఫ్లిప్కార్ట్లో చాలా రకాల గేమ్స్ అనేవి ఉంటాయి. ఆ గేమ్స్ ఆడితే కూడా మన అకౌంట్లోకి సూపర్ కాయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి ఎర్న్ బోనస్ కాయిన్స్ అని కనిపిస్తుంది కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు నెక్స్ట్ స్క్రీన్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మనం సూపర్ కాయిన్స్ ఎర్న్ చేసుకోవడం కోసం కొన్ని రకాల గేమ్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మెయిన్గా అయితే మనకి ఫేక్ ఆర్ నాట్ అని చెప్పి, అలాగే ఆన్సర్, సింపుల్ క్వశ్చన్స్, బిడ్ అండ్ విన్, ఇలా మనకి చాలా రకాల గేమ్స్ అనేవి ఉంటాయి. ఇవైతే కొన్ని డైలీ ఉంటాయి, కొన్ని వీక్లీ ఉంటాయి. ఇప్పుడు ఫేక్ ఆర్ నాట్ అయితే కనుక మనకి డైలీ ఉంటుంది. దీంట్లో మనం ఆన్సర్ చేస్తే ఓన్లీ 5 క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఈ 5 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ కనుక కరెక్ట్గా ఇస్తే సూపర్ కాయిన్స్ అనేవి వస్తాయి. 20 రావచ్చు, 10 రావచ్చు, 15 రావచ్చు, 5 రావచ్చు, లేదా మీ లక్ బాగుంటే 1000 రూపీస్ గిఫ్ట్ కార్డ్ అనేది రావచ్చు. వీటిల్లో ఏదైనా రావచ్చు. అలా మనం రోజు కూడా ఈ ఫ్లిప్కార్ట్లో ఫేక్ ఆర్ నాట్ ఆడితే చాలు మనకి సూపర్ కాయిన్స్ అనేవి ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి. ఫ్లిప్కార్ట్లో డైలీ వచ్చే ఫేక్ ఆర్ నాట్ క్వశ్చన్ ఆన్సర్స్, వేరే క్విజ్ ఆన్సర్స్ అన్నీ కూడా మనం మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇప్పటి వరకు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఉండకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది ఉంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ సూపర్ కాయిన్స్ యూజ్ చేసుకుని మనం Zee5 ప్రీమియంని ఫ్రీగా పొందొచ్చు. అయితే మనకి Zee5 ప్రీమియం సబ్స్క్రిప్షన్ 1 ఇయర్కి కావాలి అంటే మన దగ్గర మొత్తం 350 సూపర్ కాయిన్స్ అనేవి ఉండాలి. 350 సూపర్ కాయిన్స్ అనేవి మనం ఒక్క రోజులో తెచ్చుకోలేము. 350 సూపర్ కాయిన్స్ ఎర్న్ చేయడానికి మనకి కొంత టైం అనేది పడుతుంది. షాపింగ్ చేసే వాళ్ళకైతే గనక 50 నుంచి 100 సూపర్ కాయిన్స్ ఒక్కసారి షాపింగ్ చేయగానే వచ్చేస్తాయి. షాపింగ్ చేయకుండా మనకి ఫ్రీగా రావాలి అంటే గనక ఇక్కడ మనకి చూపిస్తున్న అంటే ఎర్న్ బోనస్ కాయిన్స్ మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మనకి కొన్ని రకాల గేమ్స్ అనేవి వస్తాయి. ఈ గేమ్స్ అనేవి ప్లే చేస్తే కనుక మనకి సూపర్ కాయిన్స్ అనేవి వస్తాయి. అంతేకాకుండా మనం మెయిన్ స్క్రీన్కి వచ్చేస్తే కనుక కింద ఆప్షన్స్లో గేమ్స్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే కనుక మనకి ఇక్కడ చాలా రకాల గేమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ గేమ్స్ ఆడితే కనుక మనకి సూపర్ కాయిన్స్ అనేవి డైరెక్ట్గా రావు, కానీ దీంట్లో మనకి జెమ్స్ అనేవి వస్తాయి. ఈ జెమ్స్ అనేవి గేమ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అలాగే మీరు ఎన్ని లెవెల్స్ గెలిస్తే అన్ని జెమ్స్ అనేవి మీకు క్రెడిట్ అవుతూ ఉంటాయి. అలా డైలీ మనం ప్లే చేస్తూ మనం కనుక 10,000 జెమ్స్ కనుక తెచ్చుకుంటే మనం ఆ 10,000 జెమ్స్ని 50 సూపర్ కాయిన్స్కి కన్వర్ట్ అనేది చేసేసుకోవచ్చు.
ఇలా మన అకౌంట్లో టోటల్గా 350 సూపర్ కాయిన్స్ అయితే చాలు మనం ఈజీగా Zee5 ప్రీమియం సబ్స్క్రిప్షన్ని ఫ్రీగా పొందొచ్చు. దీనికోసం మీకు ఇక్కడ రివార్డ్ స్టోర్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ స్క్రీన్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మీకు ఎంటర్టైన్మెంట్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మనం మన సూపర్ కాయిన్స్ యూజ్ చేసుకుని ఏ ప్రీమియం సబ్స్క్రిప్షన్ అయినా ఫ్రీగా పొందొచ్చు. ఇక్కడ మనకి యూట్యూబ్ 3 months ప్రీమియం మెంబర్షిప్కి 60 సూపర్ కాయిన్స్ కావాలి అంటుంది. అలాగే 6 monthsకి అయితే కనుక మనకి 120 సూపర్ కాయిన్స్ కావాలి అంటుంది. ఇలా మనం రకరకాల ఓటీటీ ప్లాట్ఫామ్స్ యొక్క సబ్స్క్రిప్షన్ కూడా మనం మన సూపర్ కాయిన్స్ యూజ్ చేసుకుని ఫ్లిప్కార్ట్లో ఈజీగా పొందొచ్చు. ఇప్పుడైతే మనం Zee5 అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం Zee5 1 year సబ్స్క్రిప్షన్ని సెట్ చేయాలి. దీనికి మనకి 350 సూపర్ కాయిన్స్ కావాలి అంటుంది. ఇక్కడ మనకి యూజింగ్ 350 సూపర్ కాయిన్స్ అని చెప్పి బటన్ కనిపిస్తుంది కదా, ఆ బటన్ క్లిక్ చేస్తే కనుక మనకి క్లైమ్ రివార్డ్ అని చెప్పి నెక్స్ట్ పాపప్ వచ్చింది. ఇక్కడ ఎస్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే కనుక ఫస్ట్ మనల్ని మన మొబైల్ వెరిఫికేషన్ అనేది చేసుకుంటుంది. తర్వాత మనకి ఆఫర్ క్లైమ్డ్ అని చెప్పి Zee5 ప్రీమియంకి సంబంధించిన ఆఫర్ కోడ్ అనేది మనకి ఇక్కడ స్క్రీన్ మీద ఇలా డిస్ప్లే అవుతుంది. ఈ ఆఫర్ కోడ్ని ముందుగా మనం కాపీ అనేది చేసుకోవాలి. ఆ ఆఫర్ కోడ్ మీద జస్ట్ మనం ఒకసారి ట్యాప్ చేస్తే చాలు, అది కాపీ అనేది అయిపోతుంది. ఇప్పుడు మనం Zee5 ప్రీమియం సబ్స్క్రిప్షన్ కోసం Zee5 యాప్ అనేది ఓపెన్ చేయాలి. ఒకవేళ మీరు ఇప్పటిదాకా ఇన్స్టాల్ చేసి ఉండకపోతే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి Zee5 అని చెప్పి టైప్ చేసి సెర్చ్ చేస్తే కనుక ఈ యాప్ అనేది వస్తుంది. లేదా ఈ యాప్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. అక్కడ క్లిక్ చేసినా కూడా మీకు ఈ యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. ఆ తర్వాత ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేసి ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేశాక ఓపెన్ చేస్తే మీకు స్క్రీన్ అనేది ఇలా వస్తుంది. ఫస్ట్ టైం ఓపెన్ చేసాం కాబట్టి ఇక్కడ మనం లాంగ్వేజ్ చూస్ చేసుకోమంటుంది. ఆ తర్వాత మనం Zee5 యాప్లో లాగిన్ అనేది అవ్వాలి. ఒకవేళ ఆల్రెడీ మీరు రిజిస్టర్ చేసుకుంటే కనుక మీరు ఈజీగా మీ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఇచ్చేసి లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ ఇప్పటిదాకా మీరు రిజిస్టర్ చేసుకోకపోతే కనుక మీరు మీ మొబైల్ నెంబర్ కానీ లేదా జీమెయిల్ కానీ యూజ్ చేసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయిన తర్వాత మీకు హోమ్ స్క్రీన్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసి మీరు ఈజీగా సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోవచ్చు. ఆ సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేస్తే కనుక మనకి నెక్స్ట్ స్క్రీన్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ చూస్తే కనుక మనకి ఇక్కడ హ్యావ్ ఏ కోడ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయకోకుండా కిందకి స్క్రాల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకి ప్రీమియంకి సంబంధించిన ఆప్షన్స్ అనేవి చాలా ఉంటాయి. దీంట్లో మనం 1 year సబ్స్క్రిప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ లాస్ట్ 365 days అని చూపిస్తుంది కదా, యాక్చువల్గా దీని కాస్ట్ అనేది 999 రూపీస్. ఇప్పుడైతే 25% ఆఫర్లో ఉంది కాబట్టి 749 రూపీస్ అనేది చూపిస్తుంది. ఆ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు పైకి స్క్రాల్ డౌన్ చేసి హ్యావ్ ఏ కోడ్ దగ్గర ఇందాక మీరు ఏదైతే కాపీ చేసుకున్నారో ఆ కోడ్ని ఇక్కడ పేస్ట్ చేసి అప్లై అనేది క్లిక్ చేస్తే కనుక మీకు Zee5 ప్రీమియం సబ్స్క్రిప్షన్ అనేది వచ్చేస్తుంది. అయితే ఈ కోడ్ అనేది ఒక్కసారి మాత్రమే యూజ్ చేయాలి. ఒక్కసారి యూజ్ చేసిన కోడ్ అంటే మీరు ఒక్కసారి సబ్స్క్రిప్షన్ కోసం యూజ్ చేసిన కోడ్ ఇంకో అకౌంట్లో కూడా మీరు సబ్స్క్రిప్షన్ కోసం యూజ్ చేయాలి అంటే అవ్వదు. ఈ కోడ్ అనేది ఒక్కసారి మాత్రమే అప్లై అవుతుంది. ఇక్కడైతే నేను అప్లై బటన్ క్లిక్ చేశాను, అప్లై అనేది అయిపోయింది. అప్లై అయిపోయిన తర్వాత మనకి Zee5 ప్రీమియం సబ్స్క్రిప్షన్ అనేది వచ్చేస్తుంది. మీకు ప్రీమియం సబ్స్క్రిప్షన్ అనేది ఎప్పటి వరకు ఉంది అనేది తెలుసుకోవాలంటే కింద మీకు మోర్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే మెనూ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు మై సబ్స్క్రిప్షన్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే కనుక మీ సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. అంటే యాక్టివ్లో ఉందా లేదా, ఎప్పటి వరకు ఉంది అంటే ఎక్స్పైరీ డేట్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ ఫామ్ లో తెలియచేయండి. ఇంకా మీకు ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా అడగండి.